హాయిగా పడుకోవడానికి ఇల్లుండక్కర్లా, మత్తులో ముంచేసే 90 ఉంటే చాలు. కళ్ళు కాంపౌండ్లో రిక్షా వాడు చెప్పిన మాటలు. వాడు రిక్షా తొక్కిన పైసలతో తాగుతాడు, నాకేమో పనంటే బద్ధకం. అసలు అయినా రోజు పనిచేసేవాళ్ళు పిచ్చోళ్ళు, కష్టపడి సంపాదించింది నాలంటూ లాగేసుకుంటాడు. లక్షలు సంపాదించాలని వాడి ఆశ కన్నా 90 లేకపోతే నిద్ర పట్టదని నా అవసరం ఎక్కువ. రోజు ఏదో ఆటలా ఉంటుంది, ఇద్దరే ఆటగాళ్ళు. ఒకటి నేను, రెండోవాడు మారుతుంటాడు. చాలాసార్లు గెలుస్తా, అప్పుడప్పుడు ఓడిపోతా. దెబ్బలు బాగానే తగులుతాయి, రాటు తిరిగిన చేతులు కదా. ఓ రోజు దరిద్రం పెలిసి కొట్టింది. వాడంత పెద్ద ఆటగాడని నాకేం తెలుసు. దాదాపు చంపేశాడు వాడు గెలవాలని. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు 3 రోజుల్లో నా జీవితం మారిపోతుందని అస్సలు అనుకోలేదు. రే చిన్న అయ్యా ఎవరు రాడు పొద్దుగాల ధోని టైంలో. హే లేకపో అవతలికి. హే నిన్నే లేకపో అవతలికి. పనిస్తా చేస్తావా? ఆడెవడో ఏంటో తెలియకుండా షాప్లో ఎందుకయ్యా? రేపు నెల ఎలాగో షాప్ పెద్దది చేస్తున్నాం కదరా, పనోడు కావాలి. వీడికి పని నేర్పించు. రోజుకి 400,
పొద్దున్నే షాప్ మొత్తం ఊడ్చాలి. షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి మాంసం కొట్టి మళ్ళీ సాయంత్రం చిన్నగాడితో కలిసి క్లీన్ చేసి ఆ కోళ్ళ పక్కన పడుకో. నాలో ఏం చూసి పనిచ్చాడో తెలీదు. నాయుడు కళ్ళల్లో జాలి మాత్రం లేదు. ఏదో ఒకట్లే, కడుపు నిండా తిని ఎంతకాలం అయిందో. ప్లేట్ ఖాళీ అవ్వగానే పని మొదలైంది. నా చేతిలో పోయే మొదటి ప్రాణం ఇదే. కూర ముగ్గి సైజులో కొట్టు. మరి బిర్యానీకి నన్ను పిలువు. కొత్త కుర్రాడైనా భలే కొడుతున్నాడుగా. అవును, భలే కొడుతున్నాడు. రేయ్ ఈకలు వచ్చినాయి, పోయి ఊడు. వాడెవడో పొగిడితే వీడికి అస్సు ఎందుకు, ఏదో వీడి ఉద్యోగం లాక్కున్నట్టు. చిన్న అయ్యా ఇదరా జీతం. ఏ రాజా, నీకు 100 రూపాయలు బోనస్ రా. మొదటి నెల కదా, పండగ చేసుకో. పుండు మీద కారం చల్లినట్టు చిన్నగాడు చూస్తుండగా 100 ఎక్కువ వచ్చాయి. ఎంతైనా సంపాదించిన డబ్బు వాసనే వేరు. ఆడు మొహం మార్చుకుని బయటికి వెళ్తుంటే మందు తాగుదాం అని డబ్బులు ఇచ్చాను. 300కే మొహం ట్యూబ్లైట్ లాగలిగింది. వెంటనే వేసుకోవడానికి వాడి దగ్గరున్న పాత షర్టు లుంగి ఇచ్చేశాడు. ఇన్నేళ్ళు పని చేయను నాయుడు పని ఇస్తే వెంటనే తలుపేశావు. సరే వదిలేయి. ఇది చూడు, నా మరదలు ఇచ్చింది. 10 లక్షలు ఉంటే కానీ పెళ్లి చేయను నన్ను మా అత్త. మాంసం కొడితే ఎంత సంపాదిస్తావు? టౌన్కి లేదని పని చేసుకోవచ్చుగా. నాయుడు ఇచ్చే 400లకు కాదు, పావు గంటలో మన చేతిలోకి లక్ష్మీదేవి వస్తుంది. వేరే పని తెలీదు, అయినా నాయుడిని కాదని పట్నం పోతే చంపేస్తాడు. నువ్వు కాకపోతే ఇంకోడు. నాయుడికి పోయేదేముంది? 10 ఏళ్ళ నాడు అయ్యని చంపేసినారు. మొండి కూడా వాళ్ళు. అమ్మకు తెలివిపోయింది, ఏం చేయకుండా ఇంట్లో పడుండేది. అప్పుడు నాకు 13 ఏళ్ళు. తిండికి గతి లేక తిరుగుతుంటే నాయుడే చీరదీసి తిండి పెట్టిండు. అప్పటి నుంచి ఇక్కడే ఉప్పు తిన్నగా ఆ మిగిలిన డబ్బు కూడా ఇక్కడ నుండే పోగేస్తా. ఆ పూట లక్ష్మీదేవి రాలేదు, నిద్ర మాత్రం ముంచుకొచ్చింది. కొంతసేపు ఎదురు చూసి వెళ్ళిపోయాం. పక్క కాంపౌండ్లో నాయుడు మందు సీసాల వ్యాపారం ఉందంట. వెళ్దామన్నాడు కానీ అప్పటికి అలిసిపోయా. పెంచుకుంటున్నావు దాన్ని? పోయిన ఆదివారం కోడిని ముద్దామని వెళ్ళా. మామూలుగా అరుస్తే అన్ని పక్కకు బారిపోతాయి, కానీ ఒక్కటే కదలకుండా కూర్చుంది గుజ్జుముండ. సావడానికి వచ్చి గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టే కోడిని చంపను. ఇన్నేళ్ళ నుంచి నాయుడు దగ్గర పనిచేస్తున్నావు, నీకెప్పుడు నాయుడులో అవ్వాలనిపించలేదా? సొంత షాపు, ఊర్లో పలుకుబడి. అవన్నీ అయ్యే పనులు కాదులే. రేపు ఆదివారం షాప్ త్వరగా తెరవాలి, పడుకో. అంత విశ్వాసం ఉంటే పైకి ఎదగలేడు. పొద్దున వాడి చిరాకు చూసి ఏమో అనుకున్నా. 90 పడితే నిజం చిన్న బయటకు వచ్చాడు. అమ్మ, మరదలు, గుడ్లు పెట్టిన కోడి, ఇదే వాడి ప్రపంచం. నాయుడు ఇంకా రాలేదు. 1వ తారీఖుగా అద్దెల కలెక్షన్కి వెళ్ళొస్తాడు. టోకన్లు నువ్వు కొడతావా మరి? కాదు, స్వాతి. నాయుడు పెళ్ళాం వారానికి 3 రోజులు వస్తుంది.
పోయి 4 కోళ్ళు కొట్టురాపో. కొత్త కుర్రాడు వచ్చాడమ్మా నిన్న. ఎవరు పెట్టారు పనిలో? ఒళ్ళంతా దెబ్బలతో షాప్ ముందు కూర్చుంటే పొద్దున నాయుడు గారే పెట్టారు పనిలో. ఏడి మరి? పనిలో ఉన్నాడమ్మా. వాకిలి కూడా లేదారా ఈరోజు? పొద్దున్నే వచ్చాను. ఊడ్రా, గాలి చెత్తంతా కొట్టుకొచ్చింది. ఓ మళ్ళీ ఒకసారి ఊడ్చి కల్లాపి జల్లు. వెళ్ళంతా దెబ్బలు తగిలించుకున్నావు? ఏదో చిన్న గొడవ. అంత చిన్నదేం కాదులే. మండుతుందా ఇంకా? మొదటిసారి చూడగానే అంత దగ్గరే మాట్లాడుతుందా? అందులోనూ నాయుడు పెళ్ళాం. అర్థం కాలేదు. రే చిన్న, ఆ, మందుల షాప్కి వెళ్ళి ఇవన్నీ తీసుకున్నా. కస్టమర్లు వచ్చే టైం అయిందమ్మా. వీడు ఒక్కడే చూసుకోలేడు. నేనున్నా కదా, పోయి చెప్పిన పని చేయి. నీ పేరేంటి? రాజా. స్వాతి. చిన్న చెప్పాడు. ఇంకేం చెప్పాడు? చిన్నకన్నీ నాయుడే చూసుకుంటాడని, మంచోడని. పనిచ్చి తిండి పెడితే మంచోడేనా? ఆ రోజు కంగారులో స్వాతి చేసిన పెద్ద తప్పు. మొదటిసారి నాయుడు కోపం చూశారు. పోయిన నెల లెక్కలు చూసావా? ఎన్ని కిలోలు పోయాయి? 246. పొద్దున బ్యాలెన్స్ ఎంత? 700 చిల్లర. ఐదు 500 కూడా లేవు. అది మందులు తెప్పించాను. దేనికి? నిన్నే అడిగేది. పుండు పచ్చిగా ఉంటే ఇన్ఫెక్షన్ అవుతుందని. వాడికి తెలీదా? నువ్వేనా డాక్టరా? రే చిన్న, కట్ల పోయి వెలిగిరా. ఊర్లో మంచి పలుకుబడి ఉందని మా అక్కనిచ్చి పెళ్లి చేశాం. పురుడు పోసుకున్న కొన్ని నెలలకే బావిలో దుంకి చచ్చిపోయింది. నేను భరించలేక. అయినా మా నాన్నకన్నా బుద్ధుండక్కర్లా పట్నం పోయి చదువుకుంటానంటే నన్నిచ్చి పెళ్లి చేశాడు. ఒక 3-4 సార్లు ప్రయత్నించా పారిపోవడానికి. ఊర్లో అంతా నాయుడు మనుషులే. అట్ల కాడతో కాల్చి వాతలు పెట్టాడు. పట్నం పోతే ఏదో ఒకటి చేసుకుని బతకొచ్చు, కానీ కోళ్ళ ముచ్చనే అయిపోతుంది బతుకంతా. ఊరి దాటిస్తే వెళ్ళిపోతావా? నువ్వు ముందుకుంటకుండా నాడు, ఊరు తర్వాత దాటిద్దు. నాయుడు నుంచి స్వాతిని కాపాడుతాను లేదా కానీ ఆ పూట చిన్నగాడిని ఊరు చూపించమన్నా. మెయిన్ రోడ్ తగలకుండా. ముందు చిరాకు పడ్డాడు, రెండోసారి అడిగితే తలూపేశాడు. మైకంలో వేరే అయ్యాన ఏదో మాయుల్లో దారి మారేన తీరం చేరేన వీచే విడిల్లచా?
పైసలు ఎప్పుడు నీ దగ్గర ఉంటాయిగా. వాలే పొద్దుల్లో పాదం ఆగేన సాగే దారుల్లో లోకం మారిందా చూసే చూపుల్లో ఏమో ఏమైందో. మౌనం మౌనం నేర్పే జీవితం మాటై మాటై మిగిలే జ్ఞాపకం కోరే కోరే గమ్యం సంతసం ఆసే ఊసై వింటూ ఉన్నా కాలేదో రోడ్డు వెళ్ళకుండా ఊరంతా దాటి ఏం చేస్తావు? ఇంకేదో రాగం తీసిందా సర్లే, నాకెందుకులే, పద. నేనే చిందేస్తున్నా గుండెల్లో గాయం మారిందా రేపెంతో బాగుందంటోందా బతుకుంటే రోజు వింటేగా. సాయంత్రానికి షాప్కి వచ్చేసి స్వాతి నన్ను నమ్మి వచ్చేయాలంటే నిజం చెప్పాలి. అసలు ఏం చేసేవాడు ఇంతకుముందు? ఏముంది, రోజంతా తాగడం, సాయంత్రానికి ఒక గొడవ, రాత్రి అయితే మత్తుగా పడుకోవడం, అంతే. నేను చూస్తే మరి రోడ్డు మీద పెరిగినోళ్ళగా అయితే లేవు. అసలు రోడ్డు నిలబడ్డావు. చిన్నప్పుడు అంతా బాగానే ఉండేది. పెద్దగా డబ్బులు లేకపోయినా ఏ లోటు లేదు. నాకు చదువు పెద్దగా ఎక్కేది కాదు. వయసు పెరిగే కొద్దీ మా నాన్న తిట్లు ఎక్కువయ్యాయి. ఒకరోజు గొడవలో అనుకోకుండా కోపంలో మా నాన్నతో వస్తాను. ఆయన గోడకున్న మేకుకు తలకి తగిలి చనిపోయాడు. అప్పుడే మా అమ్మ సవితి మా ఇంటికి వచ్చింది. నేనే చంపానని పోలీసుని పిలిచింది. వాళ్ళ పిల్లలకు వచ్చే ఆస్తిలో నేను అడ్డనుకుందో ఏమో, అంతే. జైల్లో 8 సంవత్సరాలు బతికాను. బయటకు వచ్చాక ఇంటికి వెళ్ళాను. ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంకంతే, తాగుడు అలవాటైంది. రోజు తాగాలి, కళ్ళు మూసుకుపోయేదాకా. ఒకరోజు ఏదో గొడవలో దాదాపు చచ్చి బతికి ఇదిగో పడి లేచేసరికి ఇక్కడ ఉన్నా. నెత్తి మీద మొటిక్కాయ వేసినట్టు కాస్త బుద్ధి వచ్చింది. నాయుడు పనిస్తా అన్నాడు. వెంటనే ఊకొట్టాను. అప్పటి నుంచి ఇదే నా ఇల్లు. ఈ కోళ్ళు, చిన్నగాడు, నువ్వు. ఈ సొసైటీ కొంతమందికే పనిచేస్తుంది. ఏమీ లేనోడికి, నీలాంటోడికి బాగా డబ్బు సంపాదించి బతకాలంటే ఒక్కటే మార్గం, జంతువులాగా మీద పడి కావాల్సింది లాక్కోవడమే. సరే, నేను బయలుదేరుతా. కొద్దిసేపు ఉండొచ్చు కదా. నాయుడు పేకాటాడి ఇంటికి వచ్చే టైమే. నువ్వు పడుకో, రేపు కలుస్తా.
నాకేదో నీతులు చెప్పింది అనుకుంది, పిచ్చిది. నా పని అయితే జరిగిపోయింది. తర్వాత జరిగినవన్నీ ఏదో నా కోసమే. వెండి పళ్ళెంలో భోజనం వడ్డించినట్టు, ముద్దలు కలిపి తినిపించినట్టు అన్నీ నా కోసమే జరిగాయి. థ్యాంక్స్ అన్నా. ఆడికి కూడా పెట్టు. వరప్రసాద్ పెద్ద హ్యాండ్ పిలిచాడు. వాళ్ళ ఆవిడ పుట్టినరోజు అంట. ఇంత తిండి ఏం తింటామని ఇక్కడ తీసుకొస్తే వ్యాపారం చేసుకుంటున్నాం. ఎప్పటి నుంచి అమ్ముతున్నావు? 6 నెలల నుంచి. ఎంత పోగేశావు? 1,00,000. పెరిగి ఏం చేయాలరా నిన్ను? నువ్వే చెప్పు. తప్పైపోయింది అయ్యా, మొత్తం ఇచ్చేస్తాను, ఇంకెప్పుడు చేయను. అమ్మ మీద పెట్టు. 1,00,000 రూపాయలు సరే, నమ్మకమైన పనోడు అనుకున్నాను, కాదని తేల్చేసావు. మరి దానికి 4 పైసలు కూడేస్తే పెళ్లి త్వరగా అవుతుందని కక్కుర్తి పడ్డానయ్యా. వదిలేండి అయ్యా, కాలు మొక్కుతా. రే రాజా, అయ్యా కట్ల పొయ్యి వెలిగించు. తినరా? దండం పెడతానయ్యా, ఈసారి వదిలేయండి, జన్మలో చేయను. ఆకలి వేయట్లేదా? సరే, చేయి కడుక్కో. అవును, అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందయ్యా. పదేళ్ల క్రితం కలిసాం. పక్కూరికి మారిపోయిన తర్వాత చూడలేదు. మాట వచ్చిందా లేదా? ఇంకా మోగదేనా? ఇంకా అలానే ఉందయ్యా. సరే, నిన్ను వదిలేస్తాను రా. నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి అయ్యా. మూగది పక్కలో బలి ఉంటుందిరా. 10 ఏళ్ల క్రితం చాలా మజా వచ్చేది. ఊరికి పోయి తీసుకొస్తావా, లేదంటే కట్ల పోయి రెడీగా ఉంది. అయ్యా ఆ పూట నాయుడితో వాత పెట్టించుకుని చిన్న మగోడయ్యాడు. పక్కన నాకే రక్తం మరిగింది. బయటికి వెళ్ళొస్తా. ఇప్పుడేం పని? కస్టమర్లు వస్తారు. అమ్మకి బట్టలు వెళ్ళాలి, రేపు హ్యాపీ బర్త్డే అమ్మది. డబ్బులున్నాయా? సరిపోతాయి. ఇదిగో, తొందరగా వచ్చి. ఆ రోజు కస్టమర్లు పెద్దగా రాలేదు. చీకటి పడగానే స్వాతి వచ్చింది. మొదటిసారి కోరిని చంపినప్పుడు ఎలా అనిపించింది?
చంపే ముందు కొంచెం బెరుగ్గానే అరచేతులు మెడం చేసాకేం లేదు. ఆ తర్వాత రెండోది మూడోది చంపడానికి చాలా బలం కావాలనిపించింది. ఇప్పుడు అలవాటైపోయింది, అసలు బుర్రకు పట్టదు. ఆ కోడిని చంపినట్టు నీతో గొడవ పడిన మనిషిని ఎప్పుడన్నా చంపాలనిపించిందా? లేదు, ఆ పూట 90 తాగి 4 బీడీలు తాగడానికి సరిపోయే డబ్బులు వస్తే చాలు. ఎవరిని చంపలేదు, అవసరం రాలేదు. అవసరం వస్తే మాటల్లో కుతూహలం కంటే కళల్లో పెంకితనం కనిపించింది. ఏదో అన్నీ ఆమనుకున్నా జరుగుతున్నట్టు. రే చిన్న, పొద్దున ఎప్పుడు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? అమ్మ చచ్చిపోయింది. సంధ్యలో పొలంకి వెళ్ళి వచ్చి లొట్టలో నుంచి నీళ్ళు తాగి కుప్ప కూలిపోయిందంట. అక్కడ పనులు ఎవరు చేసుకుంటున్నారా? బాబాయ్ ఉన్నాడు. సరే నేను బయలుదేరుతా, షాప్ చూసుకో, 4 రోజుల్లో వచ్చేస్తా. సరే, జాగ్రత్త. నాయుడు వచ్చే టైం అయింది, నేను బయలుదేరుతా. రాజా, ఎలాగో చిన్న కూడా లేదు కదా, ఈరోజు రాత్రికి వెళ్ళిపోదామా? నేను నాయుడు పడుకోగానే బట్టలని సదురుకొని వచ్చేస్తా. సరే. పిచ్చి మొహం. నాయుడు మనల్ని వెతుక్కుంటూ మనుషుల్ని పంపిస్తే మనం దొరికినప్పుడు కదా, అప్పుడు చూద్దాం. నేను వెళ్ళి మొహం కడుక్కొని వస్తాను. నువ్వు వెళ్ళి కౌంటర్ దగ్గర కూర్చో, వెళ్ళిపోదాం. అవును, నాయుడు ఇంటికి వచ్చాడా? ఇంటికి ఇంకా రాలేదు, పేకాడుతున్నాడు అనుకుంటా. సరే. సిరా అరే సిరా రే ఇంట్లో కారం నేను తీసుకొస్తా, హాస్పిటల్ తీసుకెళ్ళి. పొడిచేదేదో సరిగ్గా పొడవాలిగా చిన్న. ఇప్పుడు నాయుడు బతికితే ఏంటి పరిస్థితి? పల్లెల్లోకి ఆఖరి ఐటెం వచ్చి పడింది. ఉన్నదంతా తినకపోతే కాదు, లాక్కోకపోతే నాకంటే తలక మాసిన ఏదో ఉన్నాడు. దాహం వేస్తుందా? ఇస్తాలే కానీ పెళ్ళాం చచ్చిపోయిందని దాని చెల్లిని పెళ్లి చేసుకున్నావు, సిగ్గని పిల్ల. నీ పెళ్ళం నాతో వచ్చేస్తుంది, రాత్రి అయితే రోజు నా పక్క ఎక్కుతుంది. డబ్బులు ఉన్నాయా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను.